బాలరాముడి పెద్ద విగ్రహమే కాకుండా ఆనాడు బాబరీ విధ్వంసం తర్వాత అడుగున అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి కూడా అక్కడే ప్రతిష్ఠించారు. వాస్తవానికి ఈ విగ్రహాలని అవతల పడేయించడానికి జవహర్లాల్ నెహ్రూ ప్రయత్నించాడన్నటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అప్పటి ప్రధాని 1949 డిసెంబర్ 26న మసీదు లోపల ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలను తొలగించమని నెహ్రూ ఆదేశించారు. అప్పటి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లలకు సంబంధించిన నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జవహర్లాల్ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్కి ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్లో ఏమనుందంటే, అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలెక్ట్ చెందాను, ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా అంటూ పంత్కి టెలిగ్రాములో పేర్కొన్నారు. అయితే తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న నెహ్రూ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు నివేదికలు చెప్తున్నాయి.